అందరికీ ఫస్ట్గా హ్యాపీ న్యూ ఇయర్. ఫస్ట్ అయితే 31st నైట్ అయితే మేమైతే చికెన్ అయితే తెచ్చుకున్నాము. తెచ్చుకున్న తర్వాత ఇంకా నేనైతే చికెన్ అయితే ఎలా చేస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని ఆయిల్ వేగినాక ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇంకా కొబ్బరి పొడి, అల్లం, పసుపు, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసుకొని కలుపుకున్న తర్వాత చికెన్ యాడ్ చేయాలి. చికెన్ మగ్గిన తర్వాత అయితే వాటర్ వేసుకొని కొద్దిగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత అయితే ఇంకా ఫైనల్గా మసాలా అయితే వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఇంకా ఒక 5 to 10 minutes లో ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత దగ్గర పడిన తర్వాత అయితే ఇంకా నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత అయితే పక్కన పెట్టుకొని ఇంకా ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్ కట్ చేసినాక ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా తినేసాను. తినేసిన తర్వాత ఇంకా జనవరి 1st రోజు అయితే ఇంకా మార్నింగే లేచి అన్నీ చేసేసుకొని ఇంకా ఫ్రెండ్స్ అందరం కలిసి మంచూరియా తెచ్చుకొని తినేసాము. ఇంటికి వచ్చేసరికి మటన్ అండ్ చికెన్ అయితే ప్రిపేర్ అయింది. అందరికీ ఫస్ట్గా హ్యాపీ న్యూ ఇయర్. ఫస్ట్ అయితే 31st నైట్ అయితే మేమైతే చికెన్ అయితే తెచ్చుకున్నాము. తెచ్చుకున్న తర్వాత ఇంకా నేనైతే చికెన్ అయితే ఎలా చేస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని ఆయిల్ వేగినాక ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇంకా కొబ్బరి పొడి, అల్లం, పసుపు, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసుకొని కలుపుకున్న తర్వాత చికెన్ యాడ్ చేయాలి. చికెన్ మగ్గిన తర్వాత అయితే వాటర్ వేసుకొని కొద్దిగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత అయితే ఇంకా ఫైనల్గా మసాలా అయితే వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఇంకా ఒక 5 to 10 minutes లో ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత దగ్గర పడిన తర్వాత అయితే ఇంకా నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత అయితే పక్కన పెట్టుకొని ఇంకా ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్ కట్ చేసినాక ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా తినేసాను. తినేసిన తర్వాత ఇంకా జనవరి 1st రోజు అయితే ఇంకా మార్నింగే లేచి అన్నీ చేసేసుకొని ఇంకా ఫ్రెండ్స్ అందరం కలిసి మంచూరియా తెచ్చుకొని తినేసాము. ఇంటికి వచ్చేసరికి మటన్ అండ్ చికెన్ అయితే ప్రిపేర్